వోక్స్వాగన్ వెంటో క్రాస్ పోలో. ఇంకొకసారి రైజ్ చేయండి, ఇంకొకసారి ఫుల్గా. అయితే వచ్చిన తర్వాత నా మొహం ఎలా ఉంది? లెఫ్ట్ విండో ఓపెన్ అయిపోతే ప్రాబ్లమేనా మరి? Maybe that's my seat. నాకైతే ఈ కార్ నచ్చింది, వోక్స్వాగన్ వెంటో. ఈ కార్ నచ్చింది, వోక్స్వాగన్ పోలో. ఓ క్రాస్ పోలో. అమ్మ ఒక్క నిమిషం. వీటిలో నీకు ఏ కార్ నచ్చింది? ఇది ఎలా ఉంది? బాగానే ఉంది. ఓకే, ఇది ఇది బాగుంది, వైట్ కదా. నీకు వైట్ కలర్ కాబట్టి ఇది నచ్చిందా? అలా అని కాదు, బాగుంది ఇది కూడా. కానీ ఇది పెద్దగా ఉందిగా. ఇది కొంచెం పెద్ద కార్లే దాంతో పోల్చుకుంటే. రెండిట్లో ఒకటే కార్ అంటే ఏదంటావు మరి? అదే బ్లాక్ కలర్. బ్లాక్ కలర్ అదే కదా, బాగుంది కదా అది, చిన్నగా సిటీ రోడ్స్కి. ఈ రెండే ఉన్నాయా ఇప్పుడు? నాకు నచ్చినవి రెండే ఉన్నాయి నాన్న. అవునా, మ్మ్. సరే అయితే ఓకే కనమా, ఏ కార్ బాగుంది? ఇదా లేకపోతే ఇదా? ఏది నచ్చింది వీటిలో? రెండు బాగున్నాయి. రెండిట్లో ఒకటే పిక్ చేసుకోవాలంటే ఏది చేసుకుంటావు? వైట్ చేసుకుంటావు, బ్లాక్దా? నీకు పోలో ఇష్టం కానీ ఇది బాగుంది. అట్లేం లేదు కానీ అంటే నేను అంటే రెండింటికి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ బాగానే ఉంటుంది నాన్న. సేమ్ కంపెనీ కాబట్టి ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది, పోలో అయినా ఇదైనా కానీ. సో వాట్ డూ యూ ఫీల్, ఏది బాగుంటుంది అనిపిస్తుంది? వైట్దా? ఓకే, మమ్మీ ఏమన్నారు తెలుసా, బ్లాక్ది తీసుకుంటే చిన్నగా ఉంది కదా, సో సిటీ డ్రైవ్స్కి బాగుంటుంది అని చెప్పేసి అన్నారు మమ్మీ. సో ఈజీగా వెళ్ళిపోవడానికి. లాంగ్ వెళ్ళాలంటే దీనికి దానికి 200 లీటర్స్ బూట్ స్పేస్ అంటారు అనమాట దీన్ని. 200 లీటర్స్ ఇది ఎక్కువ ఉంది, అది తక్కువ. అయినా కానీ ఒకసారి అది ఓపెన్ చేయి. అయినా కానీ దీనికి పైన మనం సెట్ చేసుకోవచ్చు అనమాట, లగేజ్ ఏదన్నా సెట్ చేసుకొని డ్రైవ్ చేయొచ్చు. ఓకే ఓకే అలా చేసుకోవచ్చు. మరి లగేజ్ సరిపోతుంది, మోస్ట్లీ సరిపోతుంది, సరిపోకపోతే జస్ట్ ఇన్ కేస్. ఓ అలా అయితే ఇదే నేను బూత్ స్పేస్ కోసమే అది చెప్పా. అంటే ఇప్పుడు లెట్స్ ఏటన్నా లాంగ్ డ్రైవ్స్కి అలా వెళ్ళాలనుకుంటే, అంటే లైక్ లాట్ కిలోమీటర్స్ వెళ్ళాలనుకుంటే లగేజ్ అవుతుంది కదా, సో అందుకు ఇది చెప్పా. బట్ దిస్ ఇస్ గుడ్, ఒకవేళ లగేజ్ సెట్ చేయొచ్చు అంటే. ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేస్తా ఇది ఇంకా వైట్ది. సో టెస్ట్ డ్రైవ్ చేసిన దాన్ని బట్టి ఏది బెటర్గా ఉంటే, కంఫర్టబుల్ ఉంది చూడు, ఇంకా దాన్ని బట్టి వీ కెన్ టేక్ ఇట్. యా, వెళ్తా ఇప్పుడు టెస్ట్ డ్రైవ్కి. మమ్మీ ఇప్పుడే దోశలు వేస్తున్నారు, నేను వాటర్ రెడీ చేసుకుంటున్నా ఫ్రెష్ అవ్వడానికి. సో యాక్చువల్లీ నేనైతే రెడీ అయిపోయాను. కాంబినేషన్ 2 క్లాత్స్ లెనిన్ అనమాట. బయట చాలా ఎండగా ఉంది, సో ఇవి వేసుకెళ్ళినప్పుడు కొంచెం రిలీఫ్గా ఉంది, రిలాక్స్డ్గా ఉంది. ఈవెన్ దో కలర్స్ అంత సూపర్గా లేకపోయినా ఇట్స్ ఓకే ఫ్యూ టైమ్స్. రాగి దోశ విత్ ఏంటిది ఇది? ఏమో టొమాటో అనుకో అంట. నువ్వు వస్తావు ఇప్పుడు కార్ టెస్ట్ డ్రైవ్కి, నేను ఒక్కడే వెళ్తా. ఎట్లా ఉన్నావు? నువ్వు వస్తా అంటే ఆటోలో వెళ్ళొచ్చు, లేదు అంటే నేను బైక్ బుక్ చేసుకొని వెళ్ళిపోతా. బైక్ బుక్ చేసుకున్నాను. ఇంకా రావా నువ్వు? బిజీ అన్నా ఈరోజు. సరే కానీలే, చలో. యాక్చువల్లీ మొన్న బయటికి వెళ్ళడం వల్ల షూస్ మొత్తం గలీజ్ అయిపోయినాయి, ఇవి వాష్ చేయాలి ఒకరోజు. ఫస్ట్ నేను టెస్ట్ డ్రైవ్ చేయబోయే కార్ పోలో. సెకండ్ టెస్ట్ డ్రైవ్ చేయబోయే కార్ ఇంకొకసారి రైజ్ చేయండి, ఇంకొకసారి ఫుల్గా. అయితే వచ్చిన తర్వాత నా మొహం ఎలా ఉంది? అయిపోయిందమ్మా కర్రీ. ఓ నా కోసం మళ్ళీ కర్రీ చేస్తున్నావా? ఏంటిది? బీట్రూటా? సాంబార్
ఒడియాలు. థ్యాంక్స్ మమ్మీ. హాయ్ కనమా, వాట్సాప్. ఆకలేస్తుందా? దా తిందాం, మమ్మీ కుక్ చేస్తున్నారు. వర్క్ ఉంది. నీకు అప్డేట్ తెలుసుకోవడం లేదు కదా, కార్స్ చూసి వచ్చినాను. పెద్ద ఇంట్రెస్టే లేదు అసలు. కార్ తీసుకుంటే తీసుకోలేకపోతే మానేయి అన్నట్టే ఉంది. వెయిట్ చేస్తున్నాను వచ్చి చెప్తామని. మరి అడగట్లే వచ్చినా కానీ నువ్వు. అది అట్లుంటుంది ఇంట్రెస్ట్. చెప్పనా? చెప్పను ఇంకా అసలు చెప్పను. నువ్వు అర్హత కోల్పోయావు. ఎవరు కడతారో చూస్తా. సో ఇప్పుడు చెప్తా అయితే నీకు. పర్లేదు. Extra చేయకు. అర్హత కోల్పోయి అర్హత కోల్పోయినా కదా మరి. ఇప్పుడు అర్హత వచ్చేసింది మళ్ళీ. సి 2014 ఫార్డ్ ఎకోస్పోర్ట్ అని చూసినావా? డ్రైవ్ చేస్తుంటే భలే ఉంది నాన్న, పైన కూర్చొని డ్రైవ్ చేస్తున్నట్టు. మాకు ఇదివరకు ఒక పాత కారు ఉండేది, అల్టిస్, కొరోలా అల్టిస్. అది చాలా కిందకు ఉండేది అనమాట. బాగుండేది ఆ ఎక్స్పీరియన్స్. కాకపోతే ప్రతిసారి బ్రేకర్స్ వచ్చినప్పుడు కింద తగులుతూ ఉండేది. కానీ దీని అడ్వాంటేజ్ ఏంటంటే ఇది కొంచెం హైట్లో ఉండిద్ది ఈ వెహికల్. సో బంప్స్ వచ్చినా పెద్ద ప్రాబ్లం లేదు. మన ఇండియన్ రోడ్స్కి చాలా బాగుంటుంది. సో యూ లైక్ ఎకోస్పోర్ట్? ఐ లైక్ ఎకోస్పోర్ట్. కానీ there is a కానీ అగైన్. మరి కానీ ఉంది. ఏంటంటే లెఫ్ట్ సైడ్ మిర్రర్స్ ఉంటాయి కదా, ఆ మిర్రర్ దగ్గర రస్ట్ పట్టుంది అనమాట. ఇంకొకటి లెఫ్ట్ విండోది డౌన్ చేసుకోవటం, అది ఎలక్ట్రికల్లీ ఏదో సెట్ అవ్వట్లేదు, సంథింగ్ ఏదో ఉంది. లెఫ్ట్ ఫ్రంట్ నా పక్కది. Oh no, that's a problem. That's my seat. అంటే ఇప్పుడు లెఫ్ట్ విండో ఓపెన్ అవ్వకపోతే ప్రాబ్లమేనా మరి? మరి that's my seat. ఆగు చూస్తా అయితే. ఇంకా ప్రాబ్లం ఏమి ఉండదంట. నీ సైడ్ అంటే నాకేం ప్రాబ్లం. ఏసీ వేస్తారా? No, I don't. నువ్వు డ్రైవింగ్ సీట్లో కూర్చో మరి. నేర్పించు. 5 years బ్యాక్ నేర్పిస్తా అని చెప్పి ఇంకా నేర్పించు. ఎన్ని గేర్లు ఉంటాయి కారు? గేర్లు ఉంటాయా లేకపోతే గేర్లు లేకుండా ఉంటాయి? చెప్పు ఇంకా నాకు అసలు ఏం తెలియనట్టు చెప్పు నువ్వు. సరే. సో నువ్వు పోలో నచ్చలేదు అయితే? పోలో ఇష్టం కానీ అక్కడ బాగాలేదు. అది వాళ్ళ మెయింటెనెన్స్ అంతా వరస్ట్ ఉంది. కస్టమర్ మంచిగా మెయింటైన్ చేసి వాళ్ళకి ఇస్తే బెటర్గా ఉంటుంది. కానీ లేదంటే వాళ్ళు కార్ తీసుకునేదాకా వాళ్ళు ఏం నీట్గా సెట్ చేసి పెడతాం ఏం లేదు.